నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. కుల నిర్మూలన, దిగువ కులాల ప్రజలు సమాన హక్కుల కోసం జీవితాంతం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే. తిరుపతిలో ఘనంగా పూలే 135వ వర్ధంతి వేడుకలు. పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 విజయవంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు తక్షణం ప్రారంభించాలి. జిల్లా పర్యాటక మండలి సమీక్షా సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలు. శ్రీకాళహస్తిలో సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రతిభావంతుల జిల్లా స్థాయి క్రీడా పోటీలు. ప్రత్యేక ప్రతిభావంతుల సహాయార్థం 25,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 విజయవంతంగా నిర్వహణకు ఏర్పాట్లు తక్షణం ప్రారంభించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలు ఇచ్చారు. తిరుపతి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పర్యాటక మండలి డిటిసి చైర్మన్ వారి అధ్యక్షతన ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 నిర్వహణపై ఫారెస్ట్ మరియు జూ క్యూరేటర్ సెల్వం, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రమణ ప్రసాద్, సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, జిల్లా అటవీశాఖ అధికారి సాయిబాబా, సూళ్లూరుపేట డివిజన్ అటవీశాఖ అధికారి హారిక, సంబంధిత అధికారులతో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణపై జిల్లా పర్యాటక మండలి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పులికాట్ సరస్సు పరిసర ప్రాంతాలలో ప్రతి సంవత్సరం జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ నేపథ్యంలో 2026 జనవరిలో నిర్వహించబోయే ఫ్లెమింగో ఫెస్టివల్ ను మరింత శాస్త్రబద్ధంగా, ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఫ్లెమింగో ఫెస్టివల్ కు సంబంధించి మైక్రో ప్లాన్ సిద్ధం చేయడం, తేదీలు ఖరారు చేయడం, కార్యక్రమాలు, పర్యాటక సదుపాయాలు, వేదికలు, ప్రణాళిక, పులికాట్ నేరపట్టు ప్రాంతంలో ఏర్పాటుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఫెస్టివల్ ప్రచారార్థం ప్రమోషన్ల వీడియో, టీజర్ రూపొందించాలని కూడా సూచించారు. ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశానికి జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్దన్ రెడ్డి, డ్వామా పీడీ శ్రీనివాస్ ప్రసాద్, సంబంధిత మండలాల తహసీల్దార్లు, మున్సిపాలిటీ, రెవెన్యూ, వ్యవసాయ, ఫిషరీస్, డిఆర్డీఏ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. నాగలాపురంలోని శ్రీ వేద నారాయణ స్వామి వారి ఆలయ అగర్తా భూముల ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని మీడియాను ఆశ్రయించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఈ అగర్తా భూములు నాగలాపురం శ్రీ వేద నారాయణ స్వామి వారి దేవాలయంకు సంబంధించినవని, వెంటనే ప్రభుత్వం స్పందించి అక్రమార్కులు వారికి సహకరిస్తున్న రెవెన్యూ అండ్ పంచాయతీ వారిపైన చర్యలు తీసుకోవాలని, ఈ భూమిని టీటీడీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీనేపల్లి కిరణ్ కుమార్, నాగలాపురం వాస్తవ్యులు విజయ్, బీజేపీ కార్యకర్త శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య కారణం ఏమిరా అంటే, నాగలాపురంలో స్వయంభుగా వెలిసినటువంటి మత్స్యనారాయణ వేదనారాయణ స్వామి ఆలయానికి సంబంధించినటువంటి భూములు కబ్జాకు గురవుతున్నాయి. టీటీడీకి చెందినటువంటి ఆ దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని, ఇవి ఆస్తులను చూపించకుండా అక్కడ ఉన్నటువంటి విఆర్ఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ఒక కుట్రపూరితంగా ఆస్తుల్ని టీటీడీ దేవాలయానికి సంబంధించిన ఆస్తులను టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయకుండా వాటిని అలాగే పెట్టడం జరిగింది. ఆ ఆస్తుల్ని 81లో పివిఆర్కే ప్రసాద్ గారు మొత్తం ఇవి ఉన్నాయని తెలిసి ఆ గుడికి ఆనుకొని కట్టుకున్నటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇండ్ల వాళ్ళందరినీ కూడా గుడికి సంబంధించినటువంటి భూమి 2 ఎకరాల భూమి ఒక చోట ఉంటే అక్కడ వాళ్ళకి ఆ స్థలం ఇచ్చారు ఇల్లు కట్టుకునేదానికి. గుడి ప్రాకారం మొత్తం తిరుమలలో లాగా నీట్గా బాగా ఉండాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి అక్కడ భూమి ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు అక్కడ పోయి చేరలేదు. ఇప్పుడు ఏం జరుగుతుందిరా అంటే, ఆ 2 ఎకరాలు ప్లస్ ఇంకా 1.8 ఏకర్స్ 2 ఉంటే దేవాలయానికి సంబంధించిన భూముల్ని ఆ విఆర్ఓ తన చాతుర్యంతో పట్టాలు ఇష్యూ చేస్తూ ఆ భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం జరుగుతోంది. కరెక్ట్గా 1 సంవత్సరం కింద పచ్చగా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్లు ఉన్న ఆ ప్లేసు ఇప్పుడు వెళ్ళి చూస్తే నిర్మానుషంగా నేలమట్టం అయిపోయినాయి అంతా. ఏ అధికారంతో అక్కడ ఉన్నటువంటి చెట్లను అన్నింటినీ 100 చింత చెట్లు కావచ్చు, కానక చెట్లు కావచ్చు, చెట్టు తాకాలి అని అంటే అనుమతులు కంపల్సరీ ఉండాలి. అలా అనుమతులు కూడా లేకుండా 2 ఎకరాల్లో ఉన్నటువంటి చెట్లని మొత్తం ధ్వంసం చేసి పట్టాల రూపంలో ఆక్రమించుకోవడానికి విఆర్ఓ ప్లాన్ చేస్తున్నాడు. ఈ భూమి
ఏదైతే ఉందో శ్రీకృష్ణదేవరాయలు గారు వారి మా అమ్మగారి కోసం ఆమె కోరిక మేరకు కట్టినటువంటి భూమి అది, ఆ గుడి అది. పంచ ప్రాకారాలు 7 ద్వారాలతో ఉంటుంది. అంత ప్రాముఖ్యత కలిగినటువంటి గుడికి ఏ భూమి లేదు అని వాళ్ళు చెప్పడము చాలా బాధాకరం. చిన్న గుడికే గుడిమాన్యం అనేది ఉంటుంది. అలాంటిది అంత పెద్ద గుడికి దేశంలోనే ఏకైక స్వయంభు మత్స్యకార ఆ ఆకారంలో ఉన్నటువంటి వేదనారాయణ స్వామి గుడి అది ఒక్కటే. అలాంటి గుడికి గుడిమాన్యం లేకుండా ఉండడం అనేది సాధ్యమేనా? టీటీడీ వారిని కూడా నేను వేడుకునేది ఏమిరా అంటే, ఖచ్చితంగా ఈ గుడిమాన్యం ఎంత ఉందో పాత రికార్డులు తీసి ఈ మనకు తమిళనాడు నుంచి వచ్చినటువంటి రికార్డ్స్ ఇవన్నీ కూడా అప్పట్లో గుడికి ఎంత భూమి ఉంది, గుడిమాన్యం ఎంత ఉంది చూసి ఆ గుడిమాన్యాన్ని అంతా కూడా టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని మేము ప్రాధాయపడుతున్నాం. ఈ గుడికి సంబంధించినటువంటి ప్రాకారం చుట్టూ ఈ 60 ఏళ్ళలో టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నది గుడి టీటీడీకి ఇచ్చారు. 81లో మన పివిఆర్కే ప్రసాద్ హయాంలో గుడి మొత్తము చుట్టూ ఉన్నటువంటిది క్లీన్ చేయాలని చెప్పారు. దాని తర్వాత 2013 హిమాంశు ఐఏఎస్ గారు ఉన్నారు, హిమాంశు శుక్లా సార్ ఆయన కదా ఐఏఎస్ మనకు ఇచ్చింది పివిఆర్కే ప్రసాద్, అది 81లో మొన్న గుడికి స్థలం ఇచ్చారు కదా. ఆ స్థలాన్ని పట్టాలు ఇచ్చింటే క్యాన్సిల్ చేయమని చెప్పి ఆర్డర్ కూడా ఇచ్చారు కలెక్టర్ గారు. అప్పుడు క్యాన్సిల్ చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ పట్టాల రూపంలో పోతుంది. అప్పుడు కలెక్టర్ గారు దగ్గరుండి క్యాన్సిల్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఆ విఆర్ఓ తన చాకచక్యంతో పట్టాల రూపంలో మారుస్తున్నారు. నాగభూషణం ఇంకా అతను చేస్తున్నటువంటి కుట్ర ఏదైనా అంటే, ఒక 15 ఏళ్ల కింద ఒక ఎంఆర్ఓ అక్కడ పనిచేసిన ఎంఆర్ఓ చనిపోయాడు. ఇప్పుడు వస్తున్న రికార్డులన్నీ కూడా ఆ ఎంఆర్ఓ ఇచ్చినట్టు ఆయన పేరు మీద, ఆయన స్టాంప్ పేరు మీద రికార్డులు క్రియేట్ అయ్యి వస్తున్నాయి. ఈ విఆర్ఓ హైలీ కరప్టెడ్ విఆర్ఓ కోట్ల రూపాయలకు పడగెత్తాడు. ఇతని పనే ఏమిరా అంటే, ఎవరిదన్నా లిటిగేషన్ ఉంటే దాన్ని తక్కువ డబ్బులకు తీసుకోవడం, ఇతను రెవెన్యూ పరంగా క్లియర్ చేసుకోవడం, దాన్ని వెంటనే ఎక్కువ డబ్బులకు అమ్మడం. విఆర్ఓ నాగభూషణం అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. వేదనారాయణ స్వామి గుడికి సంబంధించిన భూములు ఎన్నో అన్యాక్రాంతం చేశాడు. 1.8 ఏకర్స్ ఒక బిట్టు ఉంటే దేవాలయం సంబంధించింది, అది ఒక లేడీకి రాసిచ్చేశాడు. గతంలో అది అడంగల్ ప్రకారం కావచ్చు, ఇంకో దాని ప్రకారం కావచ్చు, అది దేవాలయ భూమి. ఆ భూమి ఇప్పుడు పట్టా అయిపోయింది, వేరే వాళ్ళు సొంతం అయిపోయింది. దయచేసి ఈ విఆర్ఓ నాగభూషణం ఎవరైతే ఉన్నారో ఇతని పైన సిఐడి ఎంక్వైరీ చేయించాలా ప్రభుత్వం. నాగలాపురం దేవాలయాన్ని, దేవాలయ భూముల్ని ఖచ్చితంగా కాపాడాలి. ఇప్పటికే కొన్ని ఏళ్ళుగా నాగలాపురంలో వాస్తవులు అనేటువంటి వీరిద్దరూ కూడా ఎంత పోరాటం చేస్తున్నారు. ప్రతిరోజు తిరుగుతున్నారు కలెక్టర్లకు అన్నిటికీ. అసలు ఆర్టీఏ యాక్ట్ పెడితే ఒక్క దానికి కూడా రిప్లై ఇవ్వడం లేదు. ఆ ఎంఆర్ఓ కావచ్చు, ఆ విఆర్ఓ కావచ్చు, పంచాయత్ సెక్రటరీ కూడా. అసలు పంచాయత్ సెక్రటరీ ముందు ఉండి చూసుకోవాలి ఏమున్నాయి భూములని. ఏ మాత్రం పట్టించుకోకుండా వీళ్ళు ముగ్గురు ఒకటయ్యి చేస్తున్న ప్రయత్నం 21లో ప్రయత్నం సాగిస్తే అప్పుడు ఆగింది. ఇప్పుడు కరెక్ట్గా మొదలైన సంవత్సరానికి మీకు ఇక్కడ కనిపిస్తోంది ఈ పచ్చగా ఉన్నదంతా 1 year బ్యాక్. ఈ భూమి 2 ఎకరాల భూమి. ఇది 1 year బ్యాక్ ఉన్నటువంటి చెట్లతో ఎంత పచ్చదనంగా ఉందో చూడండి. ఇప్పుడు వెళ్ళి చూసారంటే మొత్తం గ్రౌండ్ లాగా ఉంటుంది. ఇన్ని 2 ఎకరాల భూముల్లో ఇంత చరిత్ర కలిగిన చెట్లు, పెద్ద పెద్ద చెట్లని ఏ విధంగా వీళ్ళు ధ్వంసం చేశారని వీఆర్ఓని అడిగితే నాకు సంబంధం లేదు, నాకు తెలియదు ఎవరో చేసినారు అంటాడు. దీని ముందే పంచాయతీ ఆఫీస్ ఉంది, ఇక్కడే పోలీస్ స్టేషన్ ఉంది, ఈ భూమి చుట్టూనే. ఇంతమంది అక్కడ ఉండగా అక్కడ ఉన్నటువంటి చెట్లని ఎవరు ధైర్యంగా కొట్టారు, ఏ అనుమతులతో కొట్టారు, ఏం చేశారు? దయచేసి ఈ సనాతన ధర్మాన్ని, ఈ వేదనారాయణ స్వామి గుడిని, గుడి మాన్యాన్ని కాపాడాలని గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని మేము ప్రాధేయపడుతున్నాం, వేడుకుంటున్నాం. దయచేసి మా ధర్మాన్ని నిలబెట్టండి, మా గుడుల యొక్క మాన్యాల్ని కాపాడండి అని మేము ప్రాధేయపడుతున్నాము. ఒక్కసారి దయచేసి ఆలోచించాలి, ప్రజలు అందరూ కూడా స్పందించాలని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. విజయ్, కే విజయ్, జయ శ్రీనివాసరావు, కుమార్ 1969/45 ఈ భూమిని ఈ అధికారులు నాగభూషణం అనే వ్యక్తి
ఆక్రమిస్తున్నారు. అంతేకాకుండా ఆయన దాంట్లో సర్వే నంబర్లు తారుమారు చేస్తూ 969/49B-22 ఈ సర్వే నెంబర్తో తన శ్రీమతి పేరుతో కూడా రిజిస్ట్రేషన్ చేశారు. ఆ భూమిలో కొంచెం తారుమారులు చేసి ఈ నెంబర్తో కూడా వారి ఆ భూమిని కొంచెం ఆక్రమించారు. అది ఎంత అద్భుతమైన ఆలయం అంటే 5 ప్రాకారాలతో ఉన్న మత్స్యనారాయణ స్వామి దేవాలయం భారతదేశంలో ఒకటి 7 ప్రాకారాలతో ఉన్నది శ్రీరంగపట్టణంలో ఉన్నది దేవాలయం, 5 ప్రాకారాలతో ఉన్నది రెండో ప్రాతిష్టం ఉన్న దేవాలయం నాగలాపురం మత్స్యనారాయణ స్వామి దేవాలయం. అంతటి దేవాలయాన్ని వీరు ఆక్రమిస్తున్నారు. ఆ దేవాలయానికి సంబంధించిన భూములు ఆక్రమిస్తున్నారు. టీటీడీ అధికారులకి 2017 నుండి రకరకాలుగా కంప్లైంట్లు చేస్తున్నారు. 2017 అదేవిధంగా ఆ 17కి సంబంధించిన న్యూస్ పేపర్లో కూడా వచ్చాయి దీని గురించి ఆర్టికల్స్. అలానే 19, 22 కంటిన్యూస్గా కూడా కంప్లైంట్లు చేయడం టీటీడీ అధికారులకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏమాత్రం పట్టడం లేదు. మొన్న 1 నెల కిందట నేను నాగలాపురం వెళ్ళినప్పుడు ఈ పరిస్థితి చూసి ఈఓ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అప్పుడు మీకు అపాయింట్మెంట్ లేదు, మరీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే అపాయింట్మెంట్ అడిగినా కూడా రాసిచ్చినా కూడా వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఎందుకంటే వారి నిర్లక్ష్యం దీంట్లో కనబడుతుంది. కనీసం దేవాలయాల భూములు, అది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దేవాలయ భూమిని దీన్ని తీసుకోవాలని ఏమాత్రం లేదు. చిన్న చిన్న కార్యక్రమాలు మాత్రం చాలా విలువ ఇస్తారు. అలాంటి దేవాలయంకి సంబంధించిన ఎంతో గొప్ప భూముల్ని కానీ తీసుకోవడం లేదు. వాళ్ళ నిర్లక్ష్యం పట్ల మేము ఎంతో చింతన చూపిస్తున్నాం, చాలా ఖండిస్తున్నాం. హిందూ చైతన్య వేదిక తరపున దీని మీద చర్య తీసుకొని వెంటనే దేవాలయ భూములు కానీ తీసుకోకపోతే వారి మీద ఆందోళన చేసి దీన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి గట్టి ఆందోళన చేస్తామనేసి చైతన్య వేదిక తరపున చెప్తున్నాం. జై శ్రీరామ్. న్యూ సమైక్య మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ సమావేశం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో న్యూ సమైక్య మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ దక్షిణాది మ్యారేజ్ మీడియేటర్ సమావేశం నవంబర్ 30వ తారీఖున తిరుపతి తుడా కార్యాలయం కచ్చప్పి ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, తిరుపతి తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హ్యాండ్ అండ్ క్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, బీజేపీ స్టేట్ లీడర్ సైకం జయచంద్రారెడ్డి, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష మరియు ప్రముఖ బీజేపీ నాయకులు పాల్గొంటారని తెలియజేశారు. ఈ సమావేశంలో న్యూ సమైక్యత మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్, నూతన అధ్యక్షులు వాసగిరి పట్టాభిరామయ్య, రాయలసీమ కన్వీనర్ గురు గోవింద్ చలపతి, వై సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాల మ్యారేజ్ మీడియేటర్ సమావేశము నవంబర్ 30వ తేదీ ఆదివారం తిరుపతి తుడా కార్యాలయం దగ్గర కచ్చపి ఆడిటోరియం జరగబోతుంది. ఇందులో దాదాపు పొరుగు రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల నుంచి మ్యారేజ్ మీడియేటర్స్ అందరూ పాల్గొంటున్నారు. దాదాపు ఒక 500 to 6 members వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు కమ్ హియర్. ఈ కార్యక్రమంలో ఫస్ట్ మహాసభలు, సౌత్ ఇండియా మ్యారేజ్ మీడియేటర్స్ మహాసభలని ఒక సదస్సు నిర్వహిస్తున్నాము. ఇది తిరుపతి పట్టణంలో జరగడం చాలా ఆనందంగా ఉంది. మేము కాకినాడ, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, రాయలసీమ జిల్లా నుంచి కూడా అందరూ వస్తున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా మన రవాణా శాఖ మంత్రి శ్రీ ఎం రాంప్రసాద్ రెడ్డి గారు, మరి ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఆర్ని శ్రీనివాసులు గారు, చంద్రగిరి నియోజకవర్గం పులిపర్తి వెంకట మణిప్రసాద్ గారు, దగ్గుబాటి శ్రీహరిరావు గారు చైర్మన్ ఏపీ మెడికల్ కౌన్సిల్, పుదురుపట్టి ఎమ్మెల్యే గారు మురళీమోహన్ గారు, తిరుపతి తూడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ హ్యాండీ క్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు, ఇంకా గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్మన్ శ్రీమతి ఎం సుగుణమ్మ గారు, తదితర నాయకులు, జిల్లా టీడీపీ ఇన్ఛార్జీలు, ఇంకా బీజేపీ స్టేట్ పార్టీ లీడర్స్ సైకం జయచంద్ర రెడ్డి గారు, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష గారు,
డాక్టర్ పెనుబాల చంద్రశేఖర్ గారు, చైర్మన్ పెనుబాల మెడికల్ విద్యా సంస్థలు మరియు ప్రముఖ బీజేపీ పార్టీ నాయకులు పాల్గొంటున్నారు. నగర మేయర్ శిరీష గారు కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ చేయాలని ఇక్కడ తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి మ్యారేజ్ మీటర్ వ్యవస్థలో చాలా సీనియర్ మీడియేటర్స్ ఇక్కడ చాలామంది ఇక్కడ ఉన్నారు మీ దగ్గర. అందులో శ్రీ గురు మ్యాట్రిమోనీ అధినేత అయినటువంటి శ్రీ గోవింద్ చలపతి గారు ఇక్కడ ఉన్నారు. వారు సారథ్యంలో ఇంకా ఇక్కడ పులివర్తి శ్రీనివాస్ గారు, ఇక్కడ సుబ్రహ్మణ్యం గారు, తర్వాత మన శరవణన్ గారు, భాస్కర్ గారు, వీరంతా కలిసి ఎంతో కష్టపడి దాదాపు 2 రోజుల నుంచి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని వారు ఎంతో తాపత్రయంతో ఉన్నారు. డెఫినెట్గా ఈ కార్యక్రమాన్ని మేమంతా సక్సెస్ చేస్తాము. మా మీడియేటర్ వ్యవస్థ చాలా పటిష్టమైనది. ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా దీనికి జేఏసీ కూడా జాయింట్ యాక్షన్ కమిటీ కూడా మేము పెట్టబోతున్నాము భవిష్యత్తులో. తర్వాత ఈ మ్యారేజ్ మీటర్ వ్యవస్థను ప్రజల దగ్గర చాలా చిన్నచూపు ఉంది. దీన్ని గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళి దీన్ని ఒక లేబర్ యాక్ట్ కింద తీసుకురావాలి, అసంఘటిత కార్మికులుగా గుర్తించాలని మా ప్రథమ డిమాండ్. అది అసంఘటిత కార్మికులుగా గుర్తించాలి. ఎందుకంటే ఒక మీడియేటర్ అనేవాడు దాదాపు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 లక్షల మంది ఉన్నాం. ఈ 3 లక్షల మందిలో 5 ఓట్లు వేసుకుని కానీ కూడా 15 లక్షల ఓట్ల బ్యాంక్ మాది ఉంది. కానీ ప్రభుత్వానికి ఇది తెలియదు. ఆ తెలియాలనే ఉద్దేశంతో మేము ఈరోజు తిరుపతి పట్టణంలో ప్రప్రథంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నాము. దానికి చాలా చాలా ధన్యవాదములు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకు అందరికీ. తర్వాత ఈ మ్యారేజ్ మీటర్ వ్యవస్థను ప్రజల్లో చాలామంది వివాహాలు చేసుకుంటారు, చేయిస్తున్నాము కూడా. కానీ మాకు కమిషన్ ఇవ్వకుండా, మేము అనుకున్న పరిహారము వారు ఇవ్వకుండా మమ్మల్ని సతాయిస్తూ మాపై భౌతికంగా దాడులు చేస్తున్నారు. దీనికి మాకు ఒక న్యాయ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ దీనికి మాకు రక్షణగా కావాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. తర్వాత దీంట్లో కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి జీవన వృత్తి జరుగుతుంది, కానీ రోజంతా కష్టపడి సంపాదించుకుంటే కానీ వాళ్ళ పూట గడవదు. అటువంటి మీడియేటర్లు చాలామంది మీడియేటర్స్ ఉన్నారు. అటువంటి వారిని ప్రభుత్వం గుర్తించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు గృహాలలో దాన్ని వాళ్ళ ఇల్లు కేటాయింపు దానిలో కేటాయించాలని మా ప్రథమ డిమాండ్ కూడా, అది కూడా ఒక డిమాండ్ గవర్నమెంట్ కోరుతున్నాము. తర్వాత ఇంకా ఏదైనా ఉంటే కూడా ప్రభుత్వాన్ని ఆ రోజు మేము స్టేట్మెంట్ చెప్తాము. ఆ రోజు మీరంతా రావాలి. పాత్రికేయులంతా మాకు చాలా ఆనందం. మీరు ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో మమ్మల్ని ఆహ్వానించి ఈరోజు ఇక్కడ మేము పెట్టినందుకు ఈ మెసేజ్ను ప్రభుత్వంకు తీసుకెళ్ళాలి, ప్రజల్లో తీసుకెళ్లాలని మా ముఖ్య ఉద్దేశం అండి. ధన్యవాదములు. నా పేరు పట్టాభిరామయ్య. నేను నూతన అధ్యక్షులుగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను ఇదే తిరుపతి పట్టణంలో మహాదేవుని పాదాల చెంత. సో దయచేసి మీరందరూ మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాను. తుడా ఆఫీస్ బ్యాక్ సైడ్ భారీ మీటింగ్ పెడుతున్నాం. దక్షిణాది రాష్ట్రాల్లో మ్యారేజ్ మీడియేటర్ అసోసియేషన్ తీసుకొచ్చి 7 రాష్ట్రాల నుంచి ప్రముఖ మీడియా సంస్థలు తీసుకొచ్చేసి మ్యారేజ్ మీడియా వాళ్ళందరినీ తీసుకొచ్చి సదస్సు పెడుతున్నాము. మన 26 జిల్లాల నుంచి ప్రముఖులంతా కూడా మ్యారేజ్ మీడియేటర్లు అందరూ వస్తున్నారు, మ్యారేజ్ బ్యూరోలు అందరూ వస్తున్నారు. దీనికి ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేస్తున్నారు. ముఖ్యంగా మనం స్థానికంగా ఇప్పుడున్న ప్రభుత్వంలో కొన్ని డిమాండ్లు పెడుతున్నాము, అవి మాకు కల్పించాలని చెప్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కానీ, మన ఎమ్మెల్యే తిరుపతి ఎమ్మెల్యే, చంద్రగిరి ఎమ్మెల్యే వారు, ఎక్స్ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా చైర్మన్, నగర మేయరు, ప్రముఖులందరినీ బీజేపీకి సంబంధించిన వాళ్ళందరినీ లీడర్లు కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఒక్కరూ వస్తామంటున్నారు. చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి మీడియేటర్ వ్యవస్థకు. ఆ మీడియేటర్ వ్యవస్థని ఆ స్టేడియంలో మనం చెప్పి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలని మా కోరిక. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి మీడియేటర్కు అందాలనే ఉద్దేశంతో ఈ సదస్సు పెట్టాం. మ్యారేజ్ మీడియేటర్ వ్యవస్థ కొంచెం చిన్నసూపుగా ఉంది, దాన్ని కాదు ఇది నిరూపించాలి. ప్రతి మనిషి జీవితంలో పెళ్ళి అనేది ఒక మెయిన్ పార్ట్. ఆ వ్యవహారం మేము చేస్తున్నాం. ప్రతి మనిషి జీవితంలో అమ్మాయి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలా. 2 వంశాలని తీసుకెళ్ళి 2 అమ్మాయి అబ్బాయిని పైకి తీసుకెళ్ళి మనం 2 కుటుంబాలు కలిపి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలని మా తపన. ఇవన్నీ చేస్తూ ఉన్నాము. వాళ్ళ ప్రతి మనిషిలో మేము ఒక మెయిన్ పార్ట్ అవుతున్నాం వాళ్ళ మనుషులకు. కానీ మాకు ఇవ్వాల్సిన ఏదైనా ఇప్పుడు ఒక పెళ్లి చేస్తే 2 లక్షలు ఇస్తాం, 1 లక్ష రూపాయలు ఇస్తామంటున్నారు. అన్ని కార్యక్రమాలు చేసుకుంటారు, లబ్ధి పొందడం లేదు.
ఇదే పరిస్థితి మనకు వచ్చిండేది. మ్యారేజ్ వ్యవస్థ దక్షిణాది రాష్ట్రాలు తీసుకొచ్చి ఈ పొద్దు దేవదేవుడి చెంత, దేవదేవుడి పాదాల చెంత ఈ పొద్దు ఫస్ట్ టైం మేము మీటింగ్ పెడుతున్నాం ఆంధ్రప్రదేశ్లో, మన తిరుపతిలో. 6-7 రాష్ట్రాల నుంచి ప్రముఖులు వస్తున్నారు, స్థానిక నాయకులు వస్తున్నారు, రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటారు. మీరందరూ కూడా దగ్గరుండి మమ్మల్ని ఆశీర్వదించి ఈ ఉన్నతమైనటువంటి ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా మీరందరూ నాంది పలికి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందని మన మీడియా సోదరులందరూ కూడా కోరుకుంటున్నాము. పేరు పేరున మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. మన తుడా ఆఫీస్ బ్యాక్ సైడే కచ్చపి ఆదివారం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రోగ్రాం జరుగుతుంది. వివిధ నాయకులందరూ కూడా పాల్గొంటారు సార్. ఖచ్చితంగా మీరందరూ తప్పనిసరిగా రావాలా. టీటీడీ కళ్యాణ మండపం వినియోగించుకోవాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కోరారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పాలకులు ఊరందూరు వద్ద ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభోత్సవం చేయకుండా గాలికి వదిలేశారని తెలిపారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కళ్యాణ మండపంపై దృష్టి సారించి తిరుమల తిరుపతి దేవస్థానం వారితో సంప్రదించి నేడు కళ్యాణ మండపాన్ని ప్రారంభించామని తెలియజేశారు. ఈ మండపానికి సంబంధించిన సమగ్ర విషయాలు ఆన్లైన్లో టీటీడీ దేవస్థానం పొందుపరిచి ఉన్నారని తెలిపారు. ఎవరికైనా కళ్యాణ మండపం అవసరమైతే ఆన్లైన్ ద్వారా గానీ నేరుగా గానీ సంప్రదించి వివాహ మహోత్సవాలు చేసుకోవడానికి ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రజలను కోరారు. గడిచిన పాలకులు ఊరందూరు దగ్గర ఏదైతే టీటీడీ కళ్యాణ మండపం ఉందో దాన్ని తెరిపించలేదు, దాని పట్టించుకున్న దాఖలాలు లేవు. నేను గెలిచిన వెంటనే 2024 గెలిచిన వెంటనే లెటర్ పెట్టినాం. అంటే అప్పటికి ఇక చైర్మన్ కూడా రాలే, అంత ముందర పెట్టి అందరూ పెట్టి జేవి గారితో ఫాలోఅప్ చేస్తే ఇమ్మీడియట్గా దేవుడి దయ వల్ల ఇమ్మీడియట్గా ఓపెన్ చేశారు. ఇది కూడా శ్రీకాళహస్తి ఊరందూరు సమీపాన ఉన్న టీటీడీ దాంట్లో ఈ వెబ్సైట్లో కూడా పెట్టింది. ఎవరన్నా డెలివరీ చేసుకోవాలన్నా ఏమైనా చేసుకోవాలంటే కూడా ఇది ఆన్లైన్లోనే పెట్టి మొన్న పెళ్లి జరిగింది అంతా కూడా చేశారు. సో ఇప్పుడు ఇట్ ఇస్ ఓపెన్. టీటీడీ కళ్యాణ మండపం కూడా బ్రహ్మాండంగా చేసే పరిస్థితి ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. చేజార్చుకున్న పర్సును భక్తునికి అప్పగించి నిజాయితీ చాటుకున్నారు శ్రీకాళహస్తి ఆలయ సెక్యూరిటీ సిబ్బంది. మహారాష్ట్ర ముంబైకి చెందిన యోగేష్ దిలీప్ పాటిల్ అనే భక్తుడు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. తన వద్ద ఉన్న పర్సును చేజార్చుకోగా దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది గమనించి పర్సును ఎస్పీఎఫ్ సిబ్బందికి అందజేశారు. ఎస్పీఎఫ్ సిబ్బంది పర్సును తనిఖీ చేయగా పర్సులో 60,000 రూపాయలు నగదు, భక్తుడు ఆధార్ కార్డు లభించగా ఎస్పీఎఫ్ వారు మైక్ అనౌన్స్మెంట్ చేశారు. మైక్ అనౌన్స్మెంట్ విన్న భక్తుడు ఎస్పీఎఫ్ వారి దగ్గరకు వచ్చి తన ఆధార్ కార్డును, తన వివరాలను ఎస్పీఎఫ్ సిబ్బంది వారికి తెలియజేయగా ఎస్పీఎఫ్ సిబ్బంది వారు రికార్డు రూపంలో వ్రాయించుకుని మహారాష్ట్రకు చెందిన భక్తుడి పర్సును దేవస్థానం అధికారుల సమక్షంలో అప్పగించారు. భక్తుడు తాను పారవేసుకున్న డబ్బు, పర్సు దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ద్వారా లభించినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సెక్యూరిటీ సిబ్బంది నిజాయితీని అభినందించారు. నటులు శ్రీకాంత్, అశోక్ కుమార్, మాజీ మంత్రి ఘంటా శ్రీనివాస్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనం చాలా బాగా జరిగింది. యాక్చువల్గా కింద ఒక ఫంక్షన్ గురించి వచ్చాం, అలాగే స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే గంటా శ్రీనివాసరావు గారితో కలిసి మేము రావడం, అలాగే నారాయణ స్కూల్ కాలేజ్ ఫంక్షన్ ఉంది ఈరోజు, ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే భగవంతుని అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అందరికీ నమస్కారం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరి స్వామివారి దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని మన ప్రత్యేకించి ఈ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 16 నెలల పరిపాలనా కాలంలో రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి గూగుల్ విశాఖపట్నం రావటం అది ఒక గేమ్ చేంజర్గా ఆంధ్రప్రదేశ్కి మారిపోతూ ఉంది. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో, హైదరాబాద్ని రోజు విశ్వవిఖ్యాత నగరంగా ఎలా రూపాంతరం చెందే విధంగా ఆ రోజు మైక్రోసాఫ్ట్ సాకారం చేసి సైబరాబాద్ లాంటి ఒక కొత్త నగరం నిర్మించడానికి తోడ్పడిందో, అలాగే గూగుల్ కూడా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నాన్ని ప్రపంచంలో అందరూ కూడా ఒక గుర్తింపు వచ్చే విధంగా ఆ నగరం అభివృద్ధి చెందిపోతూ ఉంది. గూగుల్ రావడం తర్వాత
రిలయన్స్ కానీ, మెటా కానీ, సిఫీ కానీ, లేకపోతే టీసీఎస్ కానీ, యాక్సెంచరు, కాగ్నిజెంటు, రహేజా, ఇట్లా యు నేమ్ ఎనీ కంపెనీ మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు, దట్టు విశాఖ వైపు చూస్తూ ఉన్నాయి. మొన్న జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు, దాంతోడు దాదాపు 50 లక్షల మందికి ఉపాధి కలిగించే విధంగా ఎంఓయూలు జరగడం, పెట్టుబడిదారులు కూడా పోటీలు పడి విశాఖపట్నం వైపు రావడం కూడా జరిగింది. మరి ఇదంతా కూడా ప్రధాన కారణం ఏంటంటే ఒక బ్రాండ్ ఇమేజీ, ఒక నిబద్ధత, ఒక లీడర్షిప్ ఉన్న నాయకత్వం రాష్ట్రంలో ఉండటం, ఒక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఇవన్నీ కూడా సాధ్యమైంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ బాగా రూపాంతరం చెంది కంప్లీట్గా డెవలప్డ్ స్టేట్గా కాబోతా ఉంది. గతంలో పెట్టుబడులు అంటే మహారాష్ట్ర, లేకపోతే గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఉంటే ఇప్పుడు వాటిలన్నింటి కూడా తలదన్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఇది మంచి పరిణామం. ఆ స్వామివారి ఆశీస్సులు మన రాష్ట్రం పైన ఉండాలి. మన ప్రజలందరూ కూడా, ప్రత్యేకించి రైతాంగం అందరూ కూడా సుఖ సంతోషాలు సౌఖ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని కోరుకుంటా ఉన్నాం. శ్రీకాళహస్తిలో ప్రత్యేక ప్రతిభావంతులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ప్రత్యేక ప్రతిభావంతులైన విద్యార్థులను క్రీడల్లో రాణించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సమగ్ర శిక్షా అభియాన్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలోని ఆర్బీఎస్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ప్రతిభావంతులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ క్రీడా పోటీలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించి గెలుపొందిన ప్రత్యేక ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, గోల్డ్ మెడల్లను అందజేశారు. ప్రత్యేక ప్రతిభావంతుల సహాయార్థం 25,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ సమగ్ర శిక్ష క్రీడా పోటీలు అంటే సమగ్ర శిక్ష అభియాన్ క్రింద నిర్వహించే క్రీడా పోటీలని, ఈ పోటీలలో పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రత్యేక అవసరాల గల విద్యార్థులకు కూడా క్రీడా పోటీలను నిర్వహించి క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు తీసుకువెళ్లాలనే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. ప్రతిభావంతుల సహాయార్థం 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించానని, అదేవిధంగా ఈ పాఠశాలను అభివృద్ధి పరిచే విధంగా పలు పరిశ్రమలతో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా పాఠశాలను అభివృద్ధి పరిచే దిశగా ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు మన జెడ్పీ హై స్కూల్లో దగ్గర 90 సంవత్సరాలు దాటింది. ఈ హై స్కూల్కి 90 సంవత్సరాలు, 99 సంవత్సరాలు, 9 సంవత్సరాలు అయ్యింది జెడ్పీ హై స్కూల్. మా నాన్నగారు చదవడం, అట్నే ది గ్రేట్ సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక్కడ చదవడం, దీనికి ఒక ప్రతిష్ట ఉంది. 100 years ఆఫ్ జెడ్పీ హై స్కూల్ 100% నేను లోకేష్ గారిని కావచ్చు లేదా సీఎం గారిని తప్పకుండా రిక్వెస్ట్ చేసి వాళ్ళు రమ్మని అడుగుతాను. ఎందుకంటే ఇక్కడ గొప్ప గొప్ప మానవులు చదివి ఎక్కడో పెద్ద స్టేజ్కి వెళ్ళారు కాబట్టి ఈరోజు అట్లనే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్లో అన్ని దగ్గర నుంచి ఈరోజు వచ్చి మరి చక్కటి వాతావరణంలో పిల్లలందరూ కూడా స్పోర్ట్స్ డే, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డే పెట్టుకోవడం అనేది ఆనందంగా. సో వాళ్ళందరికీ నా తరపు సపోర్ట్ చేస్తాను. అటనే ఒక అటనే 25,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేశాను వాళ్ళందరికీ. వాళ్ళకి ఫుడ్ కావచ్చు, వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా వీళ్ళు టేక్ కేర్ అని చెప్పాను. పిల్లల కన్నా వాళ్ళ పేరెంట్స్ని ఎక్కువ అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకున్న ఓపిక, వాళ్ళకున్న నిష్ఠ, వాళ్ళకున్న కష్టం అన్నీ మీరున్న కష్టాల్లో ఉన్న పిల్లలు ఒంట్లో బాగాలేకపోతే ఎవరన్నా పిల్లలే కాబట్టి అయినా కూడా వాళ్ళు ఇంత బాగా చేసుకోవడం అనేది వాళ్ళందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. వాళ్ళందరూ ఇంత దూరం తీసుకురావడం, వాళ్ళ పార్టిసిపేట్ చేయడం అనేది నిజంగానే ప్రమాణం చేస్తాను. అతనే ఈరోజు జెడ్పీ హై స్కూల్ లాస్ట్ టైం కూడా మీరు చెప్పిన టైం బౌండ్ పెట్టి పనిచేస్తాను. 3 kV సోలార్ సిస్టమ్ పెట్టించి నెలకి 10 నుంచి 15,000 రూపాయలు వాళ్ళకి మిగిలేటట్టు చేశాం. అట్లే ఫుట్పాత్స్ అడిగారు, 1 month టైం బౌండ్ పెట్టాం. 1 monthలో ఫుట్పాత్ చేసి ఇస్తాం. నాకు కూడా జ్వరం ఈరోజు అయినా వచ్చాం. అందులో నెక్స్ట్ వాటర్ పైప్ లైన్ అడిగారు, అది చేస్తాం. సీసీటీవీ కెమెరా అడిగారు, అవి కూడా ఇమీడియట్గా ఈ 1 month కరోనా బస్సులో ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తామని తెలియజేసుకుంటూ వీళ్ళు ఫ్లాగ్ ఆఫ్ ఈవెంట్. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ శుక్రవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవ భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవలో భక్తులు అధిక మంది పాల్గొన్నారు. గిరిజా శంకర్ల కళ్యాణం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదువులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహించుకున్నారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ ఉత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి టౌన్ బ్యాంక్ చైర్మన్ ఖాదర్ బాషాను శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ముస్లిం నాయకులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమానికి కృషి చేయాలని ఈ సందర్భంగా మైనారిటీలు కోరారు. టౌన్ బ్యాంక్లో మైనారిటీలకు లోన్లు ఇచ్చే విధంగా కార్యాచరణ చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వం నుంచి మైనారిటీలకు వచ్చే సంక్షేమ పథకాలను అందజేసేలా ఖాదర్ బాషా కృషి చేయాలని ఈ సందర్భంగా మైనారిటీ టౌన్ బ్యాంక్ చైర్మన్ ఖాదర్ బాషాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బషీర్, అస్మద్, జిలానీ, మజీబ్, కరీబ్, షాజహాన్, ఆరిఫ్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుపతి బాలాజీ కాలనీ కూడలిలో గల పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. బీసీ నాయకులతో కలిసి పూలే వర్ధంతి కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. కుల నిర్మూలన, దిగువ కులాల ప్రజల సమాన హక్కుల కోసం జీవితాంతం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొనియాడారు. ఆనాటి సమాజంలోని దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రజల్లో చైతన్యం కోసం ఎన్నో కష్టనష్టాలను భరించిన తత్వవేత్త పూలే అని ఆయన చెప్పారు. మహిళల అభివృద్ధితోనే సమాజాభివృద్ధి సాధ్యమని నమ్మి మహిళల విద్య కోసం దేశంలో మొదటి స్కూల్ స్థాపించిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంఘర్షణ సమితి సమన్వయకర్త అశోక్ సమ్రాట్ యాదవ్, అధ్యక్షుడు అక్కినపల్లి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి సాకం ప్రభాకర్, ఉపాధ్యక్షులు రమణ, సుబ్రహ్మణ్యం యాదవ్, రామయ్య, ఏపీ రజక కార్పొరేషన్ డైరెక్టర్ కరాటే చంద్ర, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వరప్రసాద్, జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి, రాజేష్ ఆచారి, కూరపాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కమిటీ సభ్యులు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. తిరుపతి రైల్వే డివిజన్ ఆవశ్యకత చాలా అవసరమని, ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. ప్రభుత్వానికి రిపోర్టు కూడా పంపుతానని, అలాగే జనవరిలో ముఖ్యమంత్రి నారావారిపల్లికి వస్తున్నారని, వారిని కలిసే అవకాశం కూడా మీకు కల్పిస్తానని చెప్పారు. అలాగే కొత్తగా విశాఖపట్నం సౌత్ కోస్తా రైల్వే ఏర్పడుతోందని, నగరి, పుత్తూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట ప్రాంతాలను కూడా కొత్తగా ఏర్పడే సౌత్ కోస్తా రైల్వేలో కలిపితే బాగుంటుందని కమిటీ సభ్యులతో సానుకూలంగా స్పందించారు. అలాగే శ్రీ సిటీలో కార్గో టెర్మినల్ లాగా లోడింగ్కు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పగా 6,500 కోట్ల రూపాయలు ఈ ప్రాంతం రైల్వేల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని, అందులో ఈ విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. తిరుపతి డివిజన్ ఏర్పడితే ప్రయాణికులకు సౌకర్యంగాను వ్యాపారాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. అలాగే ఉద్యోగావకాశాలు కూడా మెరుగుపడతాయని ఈ విషయంలో సానుకూలంగా స్పందించారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలో బీజేపీ నాయకులు పూలే విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక బాలాజీ కాలనీలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ బలహీన వర్గాలు, బడుగు ప్రజల కోసం మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలను స్మరించుకున్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం మహాత్మా పూలే నిరంతరం పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యంగా మహిళల హక్కుల కోసం, వారి అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఆయన ఆలోచనలు నేటికి సమాజానికి దారి చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, సుబ్రహ్మణ్యం యాదవ్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్, బీజేపీ నాయకుడు వరప్రసాద్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోకా ప్రభాకర్ నాయుడు, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీసీ నాయకులు లక్ష్మయ్య, అక్కిపల్లి మునికృష్ణ యాదవ్, మురళి, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహాన్ని పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పిస్తున్నాం. ఈరోజు బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే దానికి ఆరాధ్యుడు, ముఖ్య కారకుడు మన జ్యోతిరావు పూలే గారు. ముఖ్యంగా
మహిళలు ఈరోజు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే దానికి కారణం కూడా మన జ్యోతిరావు పూలే గారు. ఆయన మహిళలకు చదువు కావాలి, మహిళలు చదివితేనే దేశ అభివృద్ధి చెందుతుందని ముఖ్యంగా ముందుగా వారి సతీమణికి సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించి ఆమెను తొలి మహిళా ఉపాధ్యాయులు చేసి మహిళలకు అందరికీ విద్యను నేర్పి మహిళలు అన్ని రంగాల్లో ముందుండే విధంగా మన దేశ అభివృద్ధికి ఆయన ఎంతో పాటుపడారు. ఈరోజు ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం మనం అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జ్యోతిరావు పూలే గారికి ఘన నివాళులర్పిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని రాగా వాటిని వెంటనే పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గృహాలు లేని నిరుపేదలకు సొంత ఇంటి గృహాలు కల్పించాలనే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి ఈ నెల 30వ తేదీ వరకు అర్హులైన లబ్ధిదారులు నమోదు చేసుకోవచ్చని, కాబట్టి అవకాశాన్ని నియోజకవర్గంలోని గృహాలు లేని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఇవాళ నిర్వహించిన ప్రజా దర్బార్ ప్రజావేదికలో నియోజకవర్గంలోని ప్రజలు పలు సమస్యలను తన దృష్టికి తీసుకుని వచ్చారని, అందులో ముఖ్యంగా రెవెన్యూ మరియు పింఛన్ల సమస్యలు తన దృష్టికి వచ్చాయని, రెవెన్యూ సమస్యలను పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలియజేశారు. నూతన పింఛన్లను త్వరలోనే అందుబాటులోనికి తీసుకురావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం అందజేస్తామని, త్వరలోనే అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లను అందజేసే విధంగా తమ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ 30వ తేదీ వరకు మీరు ఇల్లు అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద 2,50,000 ఇస్తారు. అట్టనే స్టేట్ గవర్నమెంట్ కూడా 3 సెంట్లు భూమి ఇచ్చే ప్రక్రియ ఎప్పటి నుంచో స్టార్ట్ చేసింది. అట్టనే రేషన్ కార్డ్స్ కూడా రిలీజ్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తమై ఇమీడియట్గా మీకున్న సచివాలయాల్లో పెట్టుకొని చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటాం. ఈరోజు కాళహస్తిలో అన్ని మండలాలకు సంబంధించి గ్రీవెన్స్ పెట్టడం జరిగింది. ఈ గ్రీవెన్స్లో కొత్త రకమైన సిస్టమ్ ఒకటి పెట్టాం. దీంట్లో భాగంగా ఈ రకంగా ఒక స్లిప్ అనేది దాంట్లో ఉన్న పేరు, ఆధార్ కార్డు నెంబరు, సెల్ నెంబర్లు అవన్నీ నింపిన తర్వాత మీకున్న సమస్య అనేది రాస్తే కింద ఇంకో స్లిప్ వస్తుంది. ఆ స్లిప్లో కూడా రాసిన తర్వాత ఆ స్లిప్ మేము మారి పెట్టుకుంటాం. ఇది స్లిప్ అనేది ఎవరైతే ఇబ్బందిదారు ఉన్నాడో వారికి ఇస్తాం. 15 డేస్లో క్లియరెన్స్ ఇచ్చేదానికి ఒక ప్రయత్నం అనేది చేస్తున్నాం. ఇది కూడా రెస్పెక్టెడ్ ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారో అందరూ పెట్టుకొని ఎవరెవరి డిపార్ట్మెంట్లో ఎవరెవరి ఇబ్బందులు ఉందో అక్కడే ఇచ్చి ఇది 15 డేస్ క్లియరెన్స్ మెథడ్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చాం. దీంట్లో భాగంగా ఈరోజు పొద్దున్న నుంచి అన్నీ కూడా చేసాం. టోటల్గా ఎక్కువగా మాకు ఉండే సమస్యలు రెవెన్యూ సమస్యలు వస్తూ ఉన్నాయి. సెకండ్ అనేది ఎక్కువగా పెన్షన్దారులు అడుగుతున్నారు, పెన్షన్లు కావాలని చెప్పి. అది కూడా సీఎం గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్ళి తప్పకుండా అది త్వరలో పెన్షన్లు కూడా వచ్చేటట్టు చేస్తామని చెప్పి చెప్తూ, దేశంలో మొట్టమొదటిగా మహాత్ముడు అనే పేరు పొందిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి అన్నారు.
రేణిగుంటలో జ్యోతిరావు పూలే 135వ వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించుకున్నారు. స్థానిక రమణ విలాస్ సర్కిల్లో జ్యోతిరావు పూలే విగ్రహానికి టీటీడీ బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి, యాదవ్ సంఘం కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాదని, సమాజంలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెంది విద్యావంతులు కావాలన్న మొదటి వ్యక్తి ఆయనేనని తెలిపారు. కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆత్మ గౌరవంతో ఎదగాలనే సిద్ధాంతం ఆయనదని తెలిపారు. యాదవ్ సంఘం కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే చూపిన బాటలో పయనిస్తూ సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తితో అన్ని వర్గాల పేద ప్రజలు చదువు ప్రధానంగా తీసుకుని తమ బిడ్డలను చదివించుకునే తత్వం ఏర్పడిందని తెలిపారు. సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఇక్కడ బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, అన్ని సంఘాలు కూడా, ఎస్టీ అందరూ కూడా కలిసి ఆయన ఘనంగా కూడా రేణిగుంటలో నివాళులు అర్పించడం. ఏదైతే ఆయన చూపిన బాటలో పయనిస్తూ ఆయన ఒక సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటాలంటామా, లేకపోతే ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే ఏ విధంగా ఆనాడే ఏది స్వతంత్రం రాకముందే ఈ వర్గాలు, అనగానే వర్గాలందరికీ కూడా విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళందరూ కూడా విద్యను అభ్యసించాలనే ధ్యేయంతో పనిచేయడం మనం చూసాం. అదే బాటలో ఈరోజు మనం అందరూ కూడా ఆ వర్గాలకు సంబంధించిన ప్రజలు, పేద ప్రజలందరూ కూడా ఎస్సీ, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అందరూ కూడా చదువును ప్రధానంగా కూడా పెట్టుకొని వాళ్ళ బిడ్డల్ని చదివించుకోవాలన్న ఒక ఇది ఏర్పడిందంటే ఆయన చూపిన బాట. మన పేద వర్గాలన్నీ కూడా మన ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలన్న నినాదం ఆనాటి నుంచి రావడం జరిగింది. అదేవిధంగా అందరికీ కూడా ఒక మనిషిగా అందరితో పాటు సమానమైన గౌరవం అన్ని వర్గాల వారికి ఉండాలనే దిశగా ఆయన చేసిన పోరాటాలు అంటామా, ఆయన ఏదైతే సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషిని ఈరోజు స్మరించుకుంటూ అలాంటి మహానుభావులు చూపిన బాటలో మేమందరూ కూడా నడుస్తూ ఇప్పుడు నన్ను యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ ఉన్నా కూడా నా బాధ్యత. ఎందుకంటే ఆయన చూపిన బాట ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ ఈ వర్గాల కోసం అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది, అనగారిన వర్గాల కోసం. కాబట్టి ఈ యొక్క రాబోయే రోజుల్లో నేను తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతా ఉన్నాను. అదేవిధంగా అనేక పదవులు నిర్వహించినా కూడా ఇలాంటి మహనీయుల యొక్క స్ఫూర్తి అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూడా అనగారిన వర్గాల ప్రజల కోసం అనేక మంది విద్యను అభ్యసించాలనే ధ్యేయంగా ఈరోజు అనేక విధాలుగా కూడా ప్రోత్సహిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. దీనన్నింటిని కూడా ప్రజలందరూ కూడా ఆ యొక్క ఏవైతే స్కీములు దానికి సంబంధించున్నాయో అవన్నీ కూడా మన బిడ్డలందరికీ కూడా దరిచేరే విధంగా మీరు ఆయా గ్రామాల్లో అంటామా, మండలాల్లో అంటామా, లేదా జిల్లా స్థాయిలో కూడా మన బిడ్డల భవిష్యత్తు అంతా బాగుండాలంటే ప్రభుత్వం ఇచ్చే పథకాలందరూ కూడా ఆకలింపు చేసుకొని సద్వినియోగం చేసుకోవడమే కాకుండా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఆయన చూపిన బాటలో మేమందరూ పయనిస్తామని తెలియజేస్తాం. అదేవిధంగా సావిత్రిబాయి పూలే ఏదైతే జనవరి 3వ తారీఖున ఆమె విగ్రహ ప్రతిష్టాపన నందమూరి తారక రామారావు గారు ఏదైతే మహిళల కోసం మొట్టమొదటి మహిళా యూనివర్సిటీని స్థాపించాడో ఆ ప్రధాన గేటు ఎదురుగుండా ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. దాన్ని ఆ రోజు మా సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఆ రోజు ఆవిష్కరించడం, అందరూ కూడా కలిసి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ప్రజలందరూ కూడా పాల్గొని ఆమె జయంతి సందర్భంగా ఆ రోజు అందరూ కూడా వచ్చి ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో జనవరి 3వ తారీఖున పాల్గొనవలసిందిగా కూడా ఉదయాన్నే ఉంటుంది. కాబట్టి పాల్గొనవలసిందిగా కూడా ఈ సందర్భంగా బలుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా పిలిపిస్తాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సమాజంలో ఉన్నటువంటి సాంఘిక సామాజిక రుగ్మతలను తొలగించడానికి అనేకమైనటువంటి సామాజిక ఉద్యమాలను కొనసాగించి ఈ దేశంలోనే ఒక సామాజిక పితామహుడిగా పేరున్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క వర్ధంతి ఈ సమాజంలో అనేకమైనటువంటి వైషమ్యాలు ఉన్నాయి. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే ఒక
బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తే కాదు. ఆయన సామాజిక కోణం నుంచి సమాజంలో ఉన్నట్టు అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలా, సమాజంలో నుండి బడుగు బలహీన వర్గాలతో పాటు కూడా మహిళల సైతం కూడా అన్ని విధాలుగా అభివృద్ధిని కొనసాగించాలనేటువంటి దృక్పథంతో పనిచేసి అనేకమైన కార్మిక ఉద్యమాలని, రైతాంగ ఉద్యమాలకి నాయకత్వం వచ్చినట్టు సామాజిక నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన సిద్ధాంతం ఒకటే, మనిషి మనిషిగా గౌరవించాలా, ఈ సమాజంలో ఉన్న కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, వర్గరహితం కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నటువంటి సంపదను అనుభవించాలా, సామాజికంగా గౌరవించాలా, అందరూ కూడా ఆత్మగౌరవంతో బ్రతకాలని ఆలోచించి, ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఉన్నటువంటి టైంలో ఈ దేశంలో ఉన్నటువంటి మొట్టమొదట కూడా ఒక సామాజిక ఉద్యమాన్ని నిర్వహించడే కాకుండా కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించి సామాజిక వర్గాల అభివృద్ధి కోసం రిజర్వేషన్లు కావాలా, వారి రాజ్యాంగపరంగా కూడా రిజర్వేషన్లు కావాలనేటువంటి ఆలోచించినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడ కూడా మొట్టమొదట మహాత్ముడిగా పేరు పొందినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. ప్రజలు ఇచ్చినటువంటి విరుదు. అంటే మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క ఉద్దేశం ఈ వర్గాల అభివృద్ధి చెందాలి. అంతేకాకుండా కూడా చెప్పడం కాదు, ఆచరణలో చేసి చూపించారు. తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేకి ఈరోజు మనం అనుకున్న సరస్వతికి సంబంధించినటువంటి విద్యకు సంబంధించి ఆమె అపూర్వ సరస్వతి అని కూడా పిలవాల్సిన అవసరం ఉంది సావిత్రిబాయి పూలే గారు. ఎందుకంటే ఆయన తన భార్యకి, తన సహచరునికి విద్య నేర్పి ఆ విద్యను మొత్తంగా మహిళలకు అందించాలని ఆలోచించడం పనులకు నిర్వహించడమే కాకుండా ఆ రోజున మనకే కాదు, ఆ రోజునటువంటి బ్రాహ్మణులకు సంబంధించినటువంటి వితంతులకు సంబంధించి, వివాహాలకు సంబంధించి కానీ, సాంఘిక దురాచారాలకు సంబంధించి కూడా అన్ని విధాలకు కూడా అనేకమైనటువంటి ఆశ్రమ పాఠశాలలు పెట్టి సత్యబోధకు సంబంధించిన సమాజాన్ని ఏర్పాటు చేసి సమాజానికి అన్ని విధాలుగా అభివృద్ధి పాటుకునే మహాత్మా జ్యోతిరావు పూలే. ఎందుకంటే ఈ రోజున మన దండలేతం కాదు, దేశంలో మొదటి మహిళ, దేశంలోనే మొట్టమొదటి ఆ చేసిన సేవలు గుర్తించి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు కూడా ఆయనకి ఇవ్వటం జరిగింది. దేశంలో నిర్మించిన రోజుకు సంబంధించి కూడా మహిళా సంబంధించినటువంటి ఉపాధ్యాయులు రోజు కూడా దేశం నిర్మించిన కూడా మీకు తెలియని విషయం కాదు. మేము ఒకటే మనం చేస్తున్నాం, ఈరోజు బీసీ వర్గాలతో అనేకమైనటువంటి కులాలు ఉన్నాయి, కుల చైతన్యం పెరిగింది. కానీ కుల చైతన్యంతో పాటు కూడా బీసీ వర్గాల మొత్తం కూడా బీసీ చైతన్యంగా పెంపొందించాల్సిన అవసరం ఉంది. మన దిశగా బీసీలే కాకుండా కూడా మిగతా బలహీన వర్గాలతో ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించి అందరూ కలిసి కూడా ఈ రోజున రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో అంశాలను, హక్కులు పరిరక్షించడం కోసం వీళ్ళందరూ ఐక్యంగా ఉండాలా. అంతిమంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలంటే ఐక్యత నినాదంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా పనిచేసినప్పుడే మహాత్మా జ్యోతిరావు పూలే గారికి సరైన నివాళులు అర్పించే వాళ్ళతో కూడా మనవి చేస్తూ జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. సమాజాన్ని మానవ సమాజంగా తీర్చిదిద్దడానికి 200 సంవత్సరాల క్రితమే పునాది వేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన ఈ దేశంలో అస్పృశ్యుల కోసం, శూద్రుల కోసం, మనిషిని గౌరవించడం కోసం ఆయన మహోన్నతమైనటువంటి త్యాగం చేశాడు. అందుకే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలేను తన గురువుగా స్వీకరించాడు. ఇది ఎస్సీలు, ఎస్టీలు, అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక బలోపేతమైనటువంటి ఒక ఐక్య ఉద్యమానికి, ఒక ఐక్య సంఘటనకు ఇది ఒక బలోపేతమైనటువంటి ఆలోచనగా తెలియజేస్తూ మరి మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఈవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆలోచన పరులందరూ కూడా ఒక బలమైనటువంటి ఉద్యమం వైపు, రాజకీయాల వైపు, రాజకీయ శక్తికి ఎదగడానికి ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను తెలియజేస్తాను. రేణిగుంట మండలంలో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలు కూల్చివేతను రెవెన్యూ అధికారులు 2వ రోజు కొనసాగించారు. రేణిగుంట మండలం కొత్తపాలెంలో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను 2వ రోజు శుక్రవారం ఉదయం నుంచి రెవెన్యూ అధికారులు కూల్చివేతను ప్రారంభించారు. అక్రమ నిర్మాణాలపై ఇదివరకే నోటీసులు జారీ చేశారు. ఉదయం అక్రమ కట్టడాల వద్దకు చేరుకున్న అధికారులు జేసీబీల సహాయంతో కట్టడాలను కూల్చివేశారు. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగిస్తున్నట్లు రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలో రోబోటిక్ పరిజ్ఞానం పాత్రపై మణిపాల్ హాస్పిటల్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ దినేష్ మాలియా ప్రజలకు అవగాహన కల్పించారు. అందరికీ నమస్కారం అండి.
నా పేరు గోపాలకృష్ణారావు, మాది తిరుపతి. ఆమె ఆ మోకాళ్ళ నొప్పితో చాలా బాధపడుతూ ఉండింది. తర్వాత మన సార్ ఏమంటే ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి మా ఆహ్వానాన్ని మన్నించి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు పత్రికా మిత్రులందరికీ మా మణిపాల్ హాస్పిటల్ వర్తూర్ రోడ్ వారి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ దినేష్ మాన్య అండి. నేను కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్గా మణిపాల్ హాస్పిటల్ వర్తూర్లో పనిచేస్తున్నాను. సో మా స్వగ్రామం చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం, ఎస్ఆర్పురం గ్రామం. సో ఈరోజు ఈ కార్యక్రమం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్సలో రోబోటిక్ పరిజ్ఞానం యొక్క పాత్ర గురించి జనాలకు చేరవేయడము. సో కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్స అనేది చాలా సాధారణమైన ఆపరేషన్గా, ఒకప్పుడు మనకు చాలా రేర్గా చేసే ఆపరేషన్ ఇప్పుడు చాలా సాధారణమైన ఆపరేషన్గా తయారైంది. సో కీళ్ళ మార్పిడి అనేది బేసిక్గా ఎవరికి అవసరం అవుతుంది అనేది మనకు ఇప్పుడు తెలుసుకోవాలి బేసిక్గా. సో బేసిక్గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం, లేదా కీళ్ళ వాతం అనడం. సో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మోకాల్లో ఉన్న గుజ్జు అరిగిపోవడం అది. సో ఇది మనకు ఒకప్పుడు చాలా వయసు పైబడిన వాళ్ళకి వచ్చే ప్రాబ్లంగా ఉండేది. బట్ ఇప్పుడు మనం 40 చూస్తున్న క్రమంలో 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం అనేది చాలా కామన్గా మనము ఊపిరిలో ఎక్కువగా చూస్తుంటాము. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ని మామూలుగా మనం గ్రేడ్ చేస్తాం, మనం అంటే అరుగుదల, మోకాళ్ళ గుజ్జు అరుగుదల గ్రేడింగ్ అనేది చేస్తాము. అది సింపుల్ ఎక్స్రే ఒకటి చేసినప్పుడు అది దాన్ని మనము గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4గా మనం కేటగరైజ్ చేస్తాము. సో గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 3 ఉన్న మోకాలకి యూజువల్గా సాధారణంగా పేషెంట్కి మనకు మాత్రలు ఇవ్వడం కానీ, ఇంజెక్షన్స్, ఫిజియోథెరపీ చేయడము ఇలాంటివి చేస్తుంటాము. బట్ ఎప్పుడైతే గ్రేడ్ 4 అంటాం, అంటే కంప్లీట్గా గుజ్జు అరిగిపోయినప్పుడు వాళ్ళకి ఆపరేషన్ శస్త్రచికిత్స అనేది అడ్వైస్ చేస్తాం, అంటే కీళ్ళ మార్పిడి సజెస్ట్ చేస్తాము. మనం సాధారణంగా కీళ్ళ మార్పిడి ఎక్కువగా మనము అంటే మనకు సాంకేతికత అంత అడ్వాన్స్ కాకముందు కన్వెన్షనల్ టీకేఆర్ అంటాం, అంటే కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ అంటాం. అంటే మనము సర్జన్ ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యి చేయడం ఇది. అంటే ఎప్పటి నుంచో ఇది కొన్ని సంవత్సరాలుగా మనం చేస్తున్న పద్ధతి. బట్ ఇప్పుడు మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మన రోబోటిక్స్ సాయంతో, మనకు రోబోటిక్ పరిజ్ఞానంతో మనం ఇప్పుడు మోకాళ్ళ రీప్లేస్మెంట్ చేస్తున్నాం. ద అడ్వాంటేజ్ అంటే మనకు మొన్న బెనిఫిట్స్ ఏముంటాయంటే రోబోటిక్ పరిజ్ఞానంలో మనకు ఈ ప్లానింగ్ అంటాం. ప్లానింగ్ అనేది మనకు ఆపరేషన్ మనకు స్టార్ట్ చేయడానికి ముందే పేషెంట్ ప్లానింగ్, అంటే బోన్ ఎంత కట్ చేయాలి, ఏ యాంగిల్లో కట్ చేయాలి అనేది మనకు రోబోటిక్ ముందుగానే మనకు సాయం చేస్తుంది. సో దీని ద్వారా మనకు ఖచ్చితత్వంతో, అంటే మనము ఏమైతే మనం పోస్ట్ ఆపరేటివ్గా పేషెంట్కి ఎక్స్పెక్ట్ చేస్తామో అది ప్రీ ఆపరేటివ్గా మనకు రోబోట్ చెప్పడం వల్ల ఆపరేషన్ అనేది చాలా సులువు అవుతుంది. ప్లస్ మనకు రక్తస్రావం అంటాం, ఎక్కువగా రక్తం అనేది మామూలుగా రక్త బ్లీడింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే రక్తస్రావం తక్కువ ఉంటుందో వాళ్ళకి ఐసీయూ స్టే కానీ హాస్పిటలైజేషన్ కూడా చాలా మనకు మినిమల్గా ఉంటుంది. సో పేషెంట్స్కి మనకు రోబోటిక్ ద్వారా చేయడం వల్ల నొప్పి అనేది చాలా తక్కువగా ఉంటుంది. చాలామంది కన్వెన్షనల్ మామూలుగా మోకాళ్ళ ఆపరేషన్ చెప్పగానే చాలామంది పేషెంట్స్ భయపడుతుంటారు, ఆపరేషన్ తర్వాత నొప్పులు మేము భరించలేమేమో అనేసి. సో దానికోసమని ఈ రోబోటిక్ పరిజ్ఞానంలో మనం ఎక్కువగా లోపల మజిల్ మనం కంటనేది కట్ చేయం కాబట్టి వాళ్ళకి నొప్పి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే నొప్పి తక్కువగా ఉంటుందో వాళ్ళకి రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో రోబోటిక్లో కూడా మనకు చాలా రకాల రోబోట్స్ ఉన్నాయి. మనకు దీంట్లో బేసిక్గా ఇమేజ్ బేస్డ్, నాన్ ఇమేజ్ బేస్డ్ అని. ఇమేజ్ బేస్డ్ అంటే మనం ముందుగానే పేషెంట్ యొక్క స్కాన్ చేస్తాం, సిటీ స్కాన్ చేసి రోబోటిక్కి మనకు ఫీడ్ చేస్తాము. సో అది చూసి మన రోబోటిక్ మనకు పేషెంట్కి ఖచ్చితత్వంతో పేషెంట్కి సంబంధించిన ప్లానింగ్ ఇస్తుంది. అదే నాన్ ఇమేజ్ బేస్డ్ రోబోటిక్ మనకు అంత యాక్యురసీ ఉండదు. సో మనం మన మణిపాల్ హాస్పిటల్ వర్తూరులో మనం లాంచ్ చేసింది మ్యాకో రోబోట్ అంటాం దీన్ని. ఇది ఇమేజ్ బేస్డ్ రోబో. ఇది అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఇది ఇమేజ్ బేస్డ్ రోబో కాబట్టి మనకు యాక్యురసీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, అంటే పేషెంట్కి స్కాన్ ముందుగానే చేస్తాం కాబట్టి. అట్ ద సేమ్ టైం మనకు ఈ మ్యాకో రోబోటిక్ సాయంతో పార్షల్ నీ అంటాం, అంటే మనకు కొంతమందికి అంటే చిన్న వయసులోనే మోకాలు అరిగిపోయిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మనకు కంప్లీట్గా మోకాలు రీప్లేస్మెంట్ చేసే అవసరం లేకుండా పార్షల్ నీ రీప్లేస్మెంట్ అంటాం. అంటే పార్షల్ అంటే డ్యామేజ్ అరిగిపోయిన మోకాల్లో ఆ భాగం వరకే రీప్లేస్ చేయడము. సో దానివల్ల వాళ్ళు అన్ని పనులు చేసుకోవచ్చు, ఈవెన్ కింద కూర్చోవడం, నేలపైన చెక్క మొక్కలు వేసుకుని కూర్చో అన్ని పనులు చేసుకోవచ్చు. ప్లస్ తుంటి మార్పిడి కూడా మనకు ఈ రోబోటిక్తో మనకు సాధ్యపడుతుంది. మనకు అదర్ రోబోటిక్స్లో మనకి ఈ అన్ని ఆప్షన్స్ అనేది ఉండదు. సో బేసిక్గా ఈ మీటింగ్ ద్వారా లైక్ మేము రిక్వెస్ట్ చేయడం మామూలుగా ఈ రోబోటిక్ పరిజ్ఞానం అనేది మనకు అందుబాటులో వచ్చిన దానివల్ల సో చాలామంది పేషెంట్స్ లైక్ ఈ నొప్పులకి భయపడి చాలామంది ఏంటంటే ఆపరేషన్ తర్వాత నొప్పులు మేము భరించలేము, ఇవంతా తట్టుకోలేము అన్న వాళ్ళకి బేసిక్గా ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఆప్షన్ అనేది ఇస్తాం మామూలుగా సార్. నెక్స్ట్ ఇంకొకటి ఈరోజు ఒక స్టోరీ. మేము ఫస్ట్ మామూలుగా మణిపాల్ హాస్పిటల్ తరపు నుంచి మేము క్యాంప్ చేస్తుంటాం ఎవ్రీ మంత్ 3వ శుక్రవారము.
ఇక్కడ డాక్టర్ వెంకటరమణ గారి హాస్పిటల్లో మేము బెంగళూరు నుంచి వస్తుంటాం ఓపీడీ కన్సల్టేషన్ కోసం. సో మేము కన్సల్టేషన్కి వచ్చాక మా ఫస్ట్ పేషెంట్ ఇక్కడ సుజాత గారు అనేసి అని, ఐ థింక్ తను లోకల్ చంద్రగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గైనకాలజిస్ట్ వాళ్ళ మదరు. సో అన్ఫార్చునేట్గా మేడం ఇప్పుడు బెంగళూరు ఉన్నాం, వాళ్ళ సిస్టర్ కూడా రీప్లేస్మెంట్ చేస్తున్నాము. సో మేడం వాళ్ళ హస్బెండ్ వచ్చారు. సో బేసిక్గా తను ఒక కిడ్నీ డోనర్ అండి, అంటే వాళ్ళ ఫ్యామిలీలో కిడ్నీ డొనేట్ చేశారు. సో చాలా వరకు ఈ మోకాల ఆపరేషన్ మనకు మెయిన్గా వరి అయ్యేది పోస్ట్ ఆపరేషన్ తర్వాత నొప్పిని మేనేజ్ చేయడము. ఆ నొప్పిని మేనేజ్ చేయడానికి మనం పెయిన్ కిల్లర్స్ ఇస్తుంటాం. బట్ ప్రాబ్లం ఇక్కడున్న ఈ కేసులో ఏంటంటే అంటే మనకు ఉన్నది ఒక సింగిల్ కిడ్నీ కాబట్టి మనం పెయిన్ కిల్లర్స్ ఇవ్వలేము. ఎందుకంటే ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం వల్ల ఆ సింగిల్ కిడ్నీ మనకు స్ట్రెస్ అయితే మనకు క్రియాటిన్ ఎక్కువై మన కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసమే ఆమెతో ప్రీ ఆపరేటివ్గా మేడంతో వాళ్ళ డాక్టర్ గైనకాలజిస్ట్గా డిస్కస్ చేశాక, అంటే ఆపరేషన్ తర్వాత పెయిన్ అనేది మామూలుగా మనకు మేనేజ్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది, సింగిల్ని చేసుకుందాం అనేసి, అంటే ఒక మోకాలే చేసుకోండి అని. బట్ పేషెంట్ యొక్క మామూలుగా మనం దృఢ సంకల్పం అంటాం కదా, మామూలుగా విల్ పవర్తో ఆమె రెండు ఒకసారి కావాలని ఆమె డిసైడ్ చేసుకుంది. సో మేము మామూలుగా అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆపరేషన్ చేసాక కూడా లైక్ వితౌట్ పెయిన్ కిల్లర్స్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ మనకు ఎన్ఎస్ఐడ్స్ అంటాం మామూలుగా, అంటే కిడ్నీకి డ్యామేజ్ లేకుండా మనం వితౌట్ పెయిన్ కిల్లర్స్ ఆమె సక్సెస్ఫుల్గా మామూలుగా ఆల్మోస్ట్ ఇది 3rd month ఇప్పుడు చేసుకుని కూడా. సో ఆమె అనుభవాలని మామూలుగా ఎనీవేస్ లైక్ ఆమె లేరు, వాళ్ళ హస్బెండ్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు జస్ట్ ఆయన షేర్ చేస్తారండి సార్. థ్యాంక్ యూ. సేవ్ టెంపుల్స్ మరియు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రకాష్ రావు వెలగపూడిని తక్షణమే అరెస్టు చేయాలని శివకామేశ్వరి శక్తిపీఠం వ్యవస్థాపకులు శివానంద స్వామి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో శివకామేశ్వరి శక్తిపీఠం వ్యవస్థాపకులు శివానంద స్వామి మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ను బెదిరిస్తూ టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న సేవ్ టెంపుల్స్ మరియు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రకాష్ రావు వెలగపూడిని తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అన్యమతస్థులు ఉన్నారని, ఆ యొక్క అన్యమతస్థులను నేను గర్వాభాస చేస్తున్నానంటూ అమెరికా దేశం లోపల టీటీడీలో 4000 మంది అన్యమతస్థులు ఉన్నారని తెలియజేస్తూ తిరుమల తిరుపతి యొక్క పేరును వాడుతూ విరాళాలు సేకరిస్తున్నారన్నటువంటి విషయాన్ని శ్రీవారు భక్తులు కొందరు టీటీడీ పాలక మండలి చైర్మన్ వారి దృష్టికి తీసుకురావటం వల్ల ఒక బాధ్యత కలిగినటువంటి చైర్మన్గా తక్షణమే స్పందించినటువంటి టీటీడీ చైర్మన్ గారు ఈ యొక్క తిరుమల తిరుపతి క్షేత్రం యొక్క పేరుతో అమెరికా దేశం లోపల విరాళాలు సేకరిస్తున్నారని ఆ యొక్క సంస్థలకు ఎవరు కూడా విరాళాలు ఇవ్వకూడదు అని ఒక బాధ్యత కలిగినటువంటి చైర్మన్గా మీడియా ముఖంగా అలాగే సోషల్ మీడియా వేదికగా ఫేస్బుక్లో అప్లోడ్ చేయటం జరిగింది. ఈ యొక్క విషయాన్ని గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నారన్నట్టుగా వెంటనే ప్రకాష్ వెలగపూడి గారు ఆ యొక్క సోషల్ మీడియాలో ఏదైతే పోస్ట్ చేశారో దాన్ని 48 గంటల లోపల డిలీట్ చేయాలని, డిలీట్ చేయకపోతే టీటీడీ చైర్మన్ గారైనటువంటి మీ మీద కేసు పెడతామని బెదిరించడం జరిగింది. అసలు టీటీడీ వ్యవస్థ అంటే ఏమనుకున్నారు? అసలు టీటీడీ యొక్క చైర్మన్ని మీరు బెదిరిస్తున్నారంటే మీరు బెదిరించడానికి మీరెవరండి? మేము అడుగుతా ఉన్నాము. ఈరోజు టీటీడీ లోపల 4000 మంది అన్యమతస్థులు అని చెప్పి మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. మేము మీడియా ముఖంగా మీడియా సోదరులను కూడా అడుగుతా ఉన్నాము, నిజంగా టీటీడీ లోపల 4000 మంది అన్యమతస్థులు ఉన్నారా? టీటీడీ లోపల ఎంతమంది అన్యమతస్థులు ఉన్నారన్నటువంటి విషయము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మీడియా వారికి తెలుసు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్ర రాష్ట్రం లోపల హిందూ ధర్మం అనేది దినదినం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ యొక్క కూటమి ప్రభుత్వం లోపల టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి మొదటి రోజే టీటీడీ చైర్మన్ గారు తెలియజేశారు, తిరుమలలో ఉన్నటువంటి టీటీడీలో ఉన్నటువంటి అన్యమతస్థులను తొలగిస్తామని చెప్పినట్టుగానే చైర్మన్ గారు ఆ యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి అన్యమతస్థులను తొలగించడం కూడా జరుగుతూ ఉంది. ఒకరి తర్వాత ఒకరిని తొలగిస్తూ ఉన్నారు. ఇటు సమయం లోపల చైర్మన్ గారిని అభినందించాల్సింది పోయి ఈ యొక్క అన్యమతస్థులను తొలగించేటటువంటి విషయం లోపల కృతజ్ఞతలు తెలియజేయటం పోయి ఈరోజు టీటీడీ లోపల 4000 మంది ఉన్నారు అని చెప్పటం వెనక ఏదో మతలబు ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటి కాలం లోపల
హిందూ ధర్మం బలపడుతూ ఉన్నటువంటి సమయం లోపల టీటీడీ మీద బురద జల్లే ప్రయత్నమే అయి ఉండొచ్చు. మాకు ఒక అనుమానం కలుగుతూ ఉంది. ఇప్పుడిప్పుడు తిరుమలలో హిందూ ధర్మం బలపడుతూ ఉండేటువంటి సమయం లోపల 4000 మంది అన్యమతస్థులు ఉన్నారు అని అంటే టీటీడీ మీద హిందూ బంధువులకు సనాతన బంధువులకు ఉన్నటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని కొల్లగట్టేటటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. అంటే దీని వెనక ఏదైనా క్రైస్తవ మిస్టరీలు పనిచేస్తున్నాయన్నటువంటి అనుమానం కలుగుతూ ఉంది. టీటీడీ లోపల 4000 మంది అన్యమతస్థులు ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు వెలగపూడి గారు. ఆ 4000 మంది ఎక్కడ ఉన్నారు, ఏ వ్యవస్థలో ఉన్నారు, మీరు ఆధారాలతో బయటపెట్టండి. మీరు ఆధారాలతో బయట పెడితే కనుక మేము తక్షణమే ఆ 4000 మందిని కూడా అన్యమతలు తొలగించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము సవాల్ విసురుతా ఉన్నాం. ఈరోజు 4000 మంది టీటీడీలో ఉన్నారని చెప్పడం అంటే కొన్ని కోట్లాది మంది హిందూ బంధువుల యొక్క విశ్వాసాలను తప్పుపట్టడమే. ఈరోజు చైర్మన్ గారు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాక తిరుమల ప్రక్షాళన కోసము ఎన్నో సవరణలు తీసుకొచ్చారు. అటువంటి వారిని హర్షించకుండా మీరు ఈ విధంగా మాటలు మాట్లాడటం అనేది కేవలము ఒక చైర్మన్ గారికి కాదు, యావత్ హిందూ సమాజానికి కూడా మీరు అవమానపరిచినటువంటి మాటలు. మీరు ఈ యొక్క వెలగపూడి గారు ఎవరైతే ఉన్నారో ప్రకాష్ రావు గారు అమెరికా దేశం వెళ్ళి అక్కడ ధార్మిక సంస్థల పేర్లు చెబుతూ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం లోపల ఎంతోమంది మతం మారినారు అని చెప్పి ఆంధ్ర రాష్ట్రం లోపల 1000కి పైగా గర్భాపాసు చేశామని చెప్తా ఉన్నారు. గర్భాపాసు పేరుతో అమెరికా దేశం లోపల నిధుల సేకరణ చేస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాము, మీరు 1000 మందికి పైగా ఆంధ్ర రాష్ట్రం లోపల గర్భాపాసు చేశామంటున్నారు. తీయండి, మీ ఆధారాలు ఎక్కడున్నాయి? 1000కి పైగా మీరు గర్భాపాసు చేశామన్నారు కదా, ఆ 1000కి పైగా చేసినటువంటి గర్భాపాసు ఆధారాలను బయటపెట్టండి. ఆంధ్ర రాష్ట్రం లోపల అమాయకులైనటువంటి హిందూ బంధువులతో మీరు కొన్ని చిత్రాలు సేకరించి సేవ్ టెంపుల్స్ అనేటటువంటి మాధ్యమంగా మీరు ఆ యొక్క ఫోటోలను అప్లోడ్ చేస్తూ మేము 1000 మందికి పైగా గర్భాపాసు చేస్తున్నాము అని చెప్పేసి నిధులు సేకరిస్తూ ఉన్నారు. మీరా టీటీడీని ప్రశ్నించేది? మీరు సవాల్ విసురుతారా టీటీడీ చైర్మన్కి? అసలు టీటీడీ చైర్మన్ అంటే ఏమనుకున్నారు? కొన్ని కోట్లాది మంది హిందూ బంధువుల యొక్క భక్తిని ఆ యొక్క కలియుగ ప్రత్యక్షదైనటువంటి వెంకటేశ్వర స్వామికి అనుసంధానంగా పనిచేసేటువంటి వారు మీరు ఈరోజు చైర్మన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, సవాలు విసురుతూ ఉన్నారు. మేము సవాలు విసురుతూ ఉన్నాము. టీటీడీలో ఉన్నటువంటి 4000 మంది అన్యమతస్థుల వివరాలను బయట పెట్టండి అని చెప్పేసి మేము మీడియా ముఖంగా కూటమి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతూ ఉన్నాము. ఇప్పుడిప్పుడే ఆంధ్ర రాష్ట్రం లోపల హిందూ ధర్మం అనేది చైతన్యవంతం అవుతూ ఉంది. ఇప్పుడిప్పుడే తిరుమల లోపల చైర్మన్ గారు వచ్చాక ఎన్నో సవరణలు జరిగాయి. ఎంతోమంది హిందూ బంధువులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. టీటీడీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ గారు చాలా చక్కటి సవరణ చేశారని. అటువంటి తరుణం లోపల 48 గంటల లోపల మీరు కనుక ఆ యొక్క పోస్టును డిలీట్ చేయకపోతే మీ మీద కేసులు వేస్తామని బెదిరిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, తక్షణమే స్పందించాలి. ఈరోజు ఒక చైర్మన్ గారిని ఒక వ్యక్తి సవాల్ విసురుతా ఉన్నాడు అంటే కేవలం చైర్మన్ గారికి మాత్రమే కాదు, టీటీడీ యొక్క ప్రతిష్టకు భంగం వాటిల్లందని మేము భావిస్తూ ఉన్నాము. భవిష్యత్తు లోపల ఎవరు కూడా ఇటువంటి వివాదాలు చేయకుండా ఉండాలంటే ఈ వివాదాలకు నిలయమైనటువంటి ఈ యొక్క ప్రకాష్ వెలగపూడి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. మేము వెంటనే తిరుపతిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ వారికి అట్లాగే ఈవో గారికి కూడా మేము విన్నవిస్తాము. వీరి మీద చర్యలు తక్షణం తీసుకోవాలి. వీరు ఏ విధంగా అయితే సవాలు విసిరారో ఆ విధంగానే మేము సవాలు విసురుతా ఉన్నాము. 4000 మంది అన్యమతస్థులు ఎవరు ఏ ఏ శాఖలో పనిచేస్తున్నారో బయట పెట్టాలి. అట్లాగే ఈ యొక్క దీని వెనక క్రైస్తవ మిషనరీల పాత్ర ఉందేమో అన్నటువంటి అనుమానం మాకు కలుగుతూ ఉంది. కాబట్టి దీని మీద టీటీడీ వారు రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణ జరిపి వీరి మీద యాక్షన్ తీసుకోవాలి. వీరిని ఖచ్చితంగా చట్టపరంగా
వీరికి వేయాల్సినటువంటి వాటన్నిటిని కూడా విధించాలని తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. తిరుపతి వివి మహల్ రోడ్లోని కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం నిర్వహించిన ఈ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలో మహిళలు కంచి పట్టు చీరలు కొనాలంటే ఇక్కడి నుంచి కంచికి వెళ్లేవారని, ఆ వెలితిని తీరుస్తూ కంచి పట్టు చీరలు కంచి ధరకే కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ తిరుపతిలో ఏర్పాటు చేసి 3 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఇక్కడ పట్టు చీరలు సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరికీ అందుబాటులో వేలాది రకాల పట్టు చీరలు ఉన్నాయని తెలిపారు. షోరూమ్ మేనేజర్ రాజేష్ మాట్లాడుతూ కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ 3వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా తిరుపతి పుర ప్రజలతో పాటు తిరుమల దర్శనం అనంతరం షాపింగ్ కు వచ్చే భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కంచి పట్టు చీరలు 1000 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు అందరికీ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇక్కడ రెగ్యులర్ గా 1+1 ఆఫర్స్, 1+2 ఆఫర్స్ ను సామాన్య ప్రజలు కూడా కొనుగోలు చేసే విధంగా ఉన్నాయని తెలిపారు. పట్టు చీరలతో పాటు డైలీ వేర్ ఫ్యాన్సీ శారీస్, పట్టు పావడాలు, 1 గ్రామ్ జ్యువెలరీ, ప్రత్యేకమైన లేడీస్ వేర్ డ్రెస్సెస్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ మేనేజర్ కళ్యాణి, ఉమాశంకర్, భానురేఖ తదితరులు పాల్గొన్నారు. ఉపమస్తు వారి యొక్క కంచి పెరుమాళ్ సిల్క్స్ నాణ్యతకు, మణికకు, ధరకు అందుబాటులో ఉండేటువంటి వస్త్ర దుకాణం, మహిళలకు కావలసినటువంటి అమ్మాయిలకు, మహిళలకు, వధూవరులకు అవసరమైనటువంటి ప్రతి అలంకారమైనటువంటి చీరలు, చుడీదారులు, లెహంగాలు అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇవాళ 3వ వార్షికోత్సవం తిరుపతి నగరంలో అట్టహాసంగా ప్రారంభించిన కంచి పెరుమాళ్ సిల్క్స్ వారి 3వ వార్షికోత్సవం సందర్భంగా సరికొత్తమైనటువంటి చీరలు, 10,000 నుంచి 3 లక్షలు విలువ చేసేటువంటి పట్టు చీరలు, వివిధ రకాల మహిళలకు అవసరమైనటువంటి వస్త్రాలన్నీ కూడా ఉన్నాయి. చాలా చక్కగా ఉన్నాయి. తిరుపతి ప్రజలకు అందుబాటులో తక్కువ ధరకు కూడా నాణ్యమైనటువంటి పట్టు చీరలు ఇచ్చే విధంగా కంచి పెరుమాళ్ సిల్క్స్ వారు ఇక్కడ నిర్వహించడం, దాంతోపాటుగా వ్యాపారమే కాకుండా సమాజ సేవ చేస్తూ 365 రోజుల పాటు ఇక్కడ చలివేంద్రము, అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి కస్టమర్లకు అవసరమైనటువంటి ప్రాథమిక చికిత్స, అత్యవసరమైనటువంటి ఔషధాలు కూడా ఉచితంగా ఇచ్చే విధంగా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా ఈ కంచి పెరుమాళ్ సిల్క్స్ వారు నిర్వహిస్తున్నారు. యాజమాన్యానికి బయ్యా వాసు గారికి, బయ్యా రవి గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఈ దుకాణాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తిరుపతి వెంకన్న సన్నిధిలో పద్మావతి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ తిరుపతి వి మహల్ రోడ్లో ఉన్నటువంటి కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ నేడు 3వ యానివర్సరీ జరుపుకుంటున్న సందర్భంగా మా కస్టమర్లకు, అదేవిధంగా తిరుమల దర్శనానికి చేసి ఇక్కడి నుంచి కంచి పట్టు చీరలకు కంచికి వెళ్ళేటువంటి కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వారు కంచికి వెళ్లకుండా మేము కంచి ధరలకి ఇక్కడ కేవలం 1000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు పట్టు చీరలు అందుబాటులో ఉంటాయండి. పట్టు చీరలతో పాటు మా దగ్గర ఫ్యాన్సీ శారీస్, డైలీ వేర్ ఫ్యాన్సీ శారీస్ కూడా అందుబాటులో ఉంటాయి. వీటన్నిటికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మా కస్టమర్లందరూ మమ్మల్ని ఆదరించారు. ఇదే ఆదరణ రాబో రోజుల్లో ఉంటుందని కోరుకుంటున్నాం. మా కస్టమర్లందరికీ కూడా 3వ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుల నిర్మూలన, దిగువ కులాల ప్రజలు సమాన హక్కుల కోసం జీవితాంతం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే.
తిరుపతిలో ఘనంగా పూలే 135వ వర్ధంతి వేడుకలు. పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 విజయవంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు తక్షణం ప్రారంభించాలి. జిల్లా పర్యాటక మండలి సమీక్షా సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలు. శ్రీకాళహస్తిలో సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రతిభావంతుల జిల్లా స్థాయి క్రీడా పోటీలు. ప్రత్యేక ప్రతిభావంతుల సహాయార్థం 25,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.